యూరా. లవ్ యూ టు. ఏ నా బ్యాగ్ ఏ పోతే పోనీ దాంట్లో మేకప్ కిట్ తప్ప ఏముంది? దాంట్లో ఖైదీ నెంబర్ 150 టికెట్స్ ఉన్నాయి. అవునా? ముందే చెప్పదా? అయ్యో రేయ్ ఆగరా. రేయ్ రే ఆగరా రేయ్. దొరికెవరా నా కొడక? బ్యాగ్ ఎవరా రేయ్? అది ఇవ్వరా బాస్ టికెట్. రేయ్ రేయ్ పోరా. బాస్ నీ టికెట్ సాధించాను బాస్. అమ్మా అమ్మయ్య వచ్చేసాడు. తెచ్చావా? తెచ్చా. మర్చిపోయాను బ్యాగ్ ఇటు. ఏ టికెట్ ఏది? అలా చెప్తే గానీ నువ్వు తేవని అబద్ధం చెప్పా. అబ్బా ఎంతసేపు వీడు? టికెట్లు దొరికాయా? లేదు, కుమ్మేశారు. ఫస్ట్ డే చిరంజీవి టికెట్స్ తేంది నువ్వేం బాయ్ ఫ్రెండ్ వి? అంటే నా వంతు ప్రయత్నం చేశాను. ఎచ్చి ఊరుకో. అంటే నువ్వేం మాట్లాడకు, నేను వెళ్ళిపోతున్నా. మామా దొరికిందిరా. మనకు టికెట్ దొరకకపోతే ఇంకెవడకు దొరుకుతుందా? ఫస్ట్ డే ఇగో, కానీ ఒకే ఒక టికెట్ దొరికింది మామా. మన బాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ రోజు నేనే చూస్తానా. ఏంటది? అంటే ఒకటే టికెట్ దొరికింది. అమ్మా 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 అమ్మా. సాటి చిరంజీవి ఫ్యాన్ మోసం చేస్తావరా? ఆ టికెట్ ఇచ్చి పోవే. పోవే. బాసు, నేను ఇప్పుడు నీ సినిమా ఎలా చూడాలి? యాహూ బాసు 10 years తర్వాత నేను చూస్తాను బాసు. ఆ జింకి చికెన్ ఆ డింకి చికెన్ జింకి చికెన్ జా. ఏ జింకి చికెన్ ఏముండా రత్తాలు జింకి. ఎవరు నువ్వు? ఏముండా నువ్వు ఎవరైనా సరే నా దగ్గర ఒకటే టికెట్ ఉంది. నేను నీ టికెట్ కోసం రాలేదు మానవా, నీకే నేను టికెట్ తీసుకొచ్చాను. ఎంతకీ ఏ థియేటరు? యమలోకం. యమలోకమా? భలేవాడే, ఏదో పొట్టేసుకుని వస్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా? ఏముండా స్వామి మీరు నిజంగానే యముడా? జోకులు వేయడానికి నువ్వేమన్నా మా చిత్రగుప్తునివా? స్వామి రాక 10 సంవత్సరాల తర్వాత బాస్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ఒక్క సినిమా చూసి వచ్చేస్తాను స్వామి, ప్లీజ్ స్వామి. ఈనరుడే కదా మా తాతయ్య యముడికి మొగుడైనది. తెలుసు కదా స్వామి, ప్లీజ్ స్వామి చూసి వచ్చేస్తాను స్వామి. నీ అభిమానం చూసినచో నాకు బహు ముచ్చటగా ఉన్నది. నేను కూడా చూసిన కదా. బాసు వస్తున్నా. మానవా మరలా షో ఎన్నింటికి? మరలా షో మనకి దొరక స్వామి, రేపు మళ్ళీ ట్రై చేద్దాం. అటులైన చో నేను వేచి ఉండదు. అమ్మయ్యా. ప్రభు మీరు ఇక్కడ షోలు మీద షోలు చూస్తున్నారు, అక్కడ మనం చూడాల్సిన షోలు చాలా మిగిలి ఉన్నాయి ప్రభు. ఉండని చిత్రగుప్త, బాసు సినిమా ఒకసారి చూసినచో నా తల్లి తీరట్లేదు. మీకు కూడా అయినా బాసా చిరంజీవా? చూడరా బాబు త్వరగా. బాబు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. పక్కలా ఉన్నాడు. ధర్మం చేయండి బాబు. నాకే వ్యాపారం లేక ఇలా చూస్తున్నాను, ఇంక నీకేటి చేసేది? అయితే పని చేయండి స్వామి, అయితే ఫ్రీగా నా జాతకం చూడు స్వామి. ఏది? నీకు రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయ్యా. అవునా? నువ్వు లక్షాధికారి కాబోతున్నావు. ఆహా, నువ్వు ఎంత తిరిగితే అంత సంపాదించుకోవచ్చు. ఎక్కడెక్కడ తిరగాలి కూడా సెలవు ఇచ్చాను స్వామి. ఆర్టీసీ క్రాస్ రోడ్, కూకట్పల్లి, మూసపేట, మైత్రివనం. సరే స్వామి, వస్తాను స్వామి. ఓకే. సార్ రండి సార్, జాతకం చెప్తాను. ఏంటి స్వామి గుర్తుపట్టలేదా? నేను ముష్టోడిని. నువ్వా? ఈ మార్పు ఎలా సాధ్యమైందిరా? మీరు చెప్పినట్టే సిటీలో అన్ని ఏరియాలు కవర్ చేశాను. చిరంజీవి గారు 150 సినిమా రిలీజ్ అయింది కదా, ఫ్యాన్ కో రూపాయి చెప్పిన వేసాడు, లక్షాధికారిని అయిపోయాను. ఇగో మీరు రుణం ఉంచుకోకూడదు.
ఒరే మరి ఇప్పుడే ఎక్కడికి రా? మీరు చెప్పినట్టు ఇక్కడ అన్ని ఏరియాలు కవర్ చేశా కదా, నెక్స్ట్ ఆంధ్ర కూడా వెళ్ళాలి. అట్టించి అటు ఫారెన్ కూడా వెళ్తాను. చిరంజీవా నన్నెప్పుడు కర్ణిస్తావయ్యా? తొమ్మిది సంవత్సరాలుగా ఈయన కోమాలోనే ఉన్నాడు. కష్టం. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే పిలిచే. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, నాన్నగారికి పర్లేదా? మీ నాన్నగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. డాక్టర్ కంగారు పడుకు. చూసా ఏమిటి హఠాత్ పరిణామం? ఇక్కడ ఎక్కడి నుంచో రింగ్ టోన్ వస్తున్నట్టుంది. ఒక్క నిమిషం, ఫాలో మీ. ఇక్కడ ఎవరిది ఫోన్ మోగింది? నీదా? మీదా? అంటే మీదేనా? సారీ డాక్టర్. రే ఇది రింగ్ టోన్ వల్లే మీ నాన్న బతుకుతాడ్రా. డాక్టర్ వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. డాక్టర్, మా నాన్నకి ఏమైంది డాక్టర్? ఒక్క నిమిషం. ఏంటి డాక్టర్ ఇది? ప్రిస్క్రిప్షన్. మీ నాన్నగారు బతకాలంటే రోజుకు 4 సార్లు ఈ రింగ్ టోన్ వినిపించాలి. అమ్మడు లెట్స్ డు కుమ్ముడా. అవును డాక్టర్, 9 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న అతనికి ఇది చిరంజీవి సాంగ్ అని ఎలా తెలిసింది? డాక్టర్కి పేషెంట్ పల్స్ తెలుస్తుంది, బాస్కి ఫ్యాన్స్ పల్స్ తెలుస్తుంది. కరెక్టే డాక్టర్. యూట్యూబ్ ఛానల్లో iDream.comలో ప్రతి వారం ఫన్ బిస్కెట్ అనే ప్రోగ్రాం వస్తుంది. దాన్ని సతీష్ శర్మ చేస్తున్నాడు. ఇంతకుముందు చిన్నపిల్లలతో కుకరీ షో అని చాలా చేసాడు, అన్నీ సక్సెస్ అయినాయి. ఇది కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న చమత్కారాలు, చమక్కులు, చిన్న చిన్న కామెడీ బీట్లు మనం ఒక్కసారిగా ఫక్కుమున్నవే విధంగా ఉంటాయి. అలాంటివి మనం ఎతికినా దొరకవు. తను వాటిని ఎంతో సున్నితంగా తీసుకొని వచ్చి ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ మధ్యన మంచి ఎడిటింగ్, ఇవన్నీ మనకు దొరకడం వరం. ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఈ ఛానల్కి కూడా మనం కొంచెం తోడ్పాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కిరాక్ కార్పి ఫ్రమ్ జబర్దస్త్. మీకు ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఏలు పెట్టినామా తిప్పుతా ఉండాలి దాన్ని. ఫన్ బిస్కెట్ చూస్తాలే ఉండాలి దాన్ని. పండగలకి అందరికీ శుభాకాంక్షలు. ప్రతి వారం వస్తుంది ఫన్ బిస్కెట్. మామూలుగా ఉండదు ఈ బిస్కెట్. మామూలుగా టీలో ముంచుకొని తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అది. చాలు. దొరకదు అనుకున్నారా? టికెట్ దొరికింది. చెవులు అవసరమా? తీసేద్దాం. ఇది నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకో. యాక్షన్.